హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మీషో నుంచి నేనైతే ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశానండి. అది అయితే డెలివరీ కూడా అయిపోయింది, వచ్చేసిందండి. ఇది ఏంటి అంటే మనం కేకులు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ కేకులు ప్రిపేర్ చేయడానికి ఆల్ ప్రోడక్ట్స్ అండి దీంట్లోనే మనకు సెట్గా వచ్చేస్తుంది. ఇది మీషో వాళ్ళు పెట్టిన ఆఫర్ అండి. ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి, కానీ మనము చూసి తీసుకోవాలి. నేనైతే తీసుకున్నాను. ఇది వచ్చి కాస్ట్ 7 ఇంకా సంథింగ్ 700 ఎంతో పడిందండి. నాకు ఇక్కడైతే ఎక్కడ మెన్షన్ లేదండి చేసి ప్రైజు. అదే చూస్తున్నాను నేను. మొత్తం అడ్రస్ అవి ఇవి ఉన్నాయి, కానీ ఇంకా ప్రైజ్ని మెన్షన్ చేయలేదు. ఇప్పుడు దీని లోపల ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేస్తాను. మీకు ఒక చిన్న రివ్యూ అండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా దీంట్లో పర్చేస్ చేయండి. నేనైతే ఎక్కువగా మీషోలోనే ఆర్డర్ పెడతానండి. అంటారు కదా మీషోలో క్వాలిటీ తక్కువగా ఉంటుంది అని చెప్పి, కానీ మనము స్టార్ రేట్ చూసి తీసుకోవాలండి. స్టార్ రేట్ చూసి తీసుకుంటే, రివ్యూస్ చూసి తీసుకుంటే వస్తువులు మంచిగానే ఉంటాయండి. నేనైతే ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తాను. ఇంకా నాకు ఏందో అమెజాన్ అంటే కొంచెం భయం అండి, ప్రొడక్ట్స్ ఎలా వస్తాయో ఏమో అని చెప్పి. నేను ఎక్కువగా అయితే మీషోలోనే ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి, నీట్గా ప్యాక్ చేసి ఉన్నారు. ఇది ఇప్పుడు ఈ కాస్ట్కి వర్తా లేదా అనేది మనం చూద్దాం. క్వాలిటీ ఎలా ఉందో మొత్తం చెప్తానండి, ఏమేమి వస్తువులు ఉన్నాయో మొత్తం. ఫస్ట్ ఇలా ఒక బాక్స్ వచ్చిందండి. ఇప్పుడు ఇవి వచ్చి కప్స్, మెజర్మెంట్ కప్స్. అదొచ్చి మనకు బ్లెండర్ అండి, అది హ్యాండ్ బ్లెండరు. ఇప్పుడు చూడండి, కప్స్ మనము ఇంకా కేక్కి మిక్సింగ్ చేస్తాం కదా, మైదా ఫ్లోర్ అలాంటివి, ఇంకా మిల్క్, ఆయిల్, ఇలాంటివన్నీ ఈ కప్స్తో మెజర్ చేస్తారండి. 1 కప్పు షుగరు అలా చెప్తారు కదా, అలాగా వీటితో మనం మెజర్ చేసుకోవాలి. క్వాలిటీ బాగానే ఉందండి. మొత్తం 2 ప్యాక్స్లా వచ్చాయండి ఇవి. 1 ప్యాక్లో మళ్ళీ 2 ప్యాక్స్గా పెట్టున్నారు. ప్యాకింగ్ బాగుందండి, ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇవి మెజర్మెంట్ స్పూన్స్ అండి. వీటిని మనము బేకింగ్ పౌడరు, ఇంకా బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ ఇలాంటివి మెజర్ చేస్తారు దీంతో. 1/2 స్పూను, 1 టీ స్పూను అలా చెప్తారు కదా, అలా దీంతో మెజర్ చేస్తారు. ప్రొడక్ట్స్ అయితే మంచిగానే ఉన్నాయండి. ఇంకా మిగతావి కూడా మనం చూద్దాము. ఇవండి స్పాచులా అంటారు కదండి, అది. ఇంకా ఇది వచ్చి బ్రష్ అండి. ఇది మనము షుగర్ సిరప్ అవి అంటే ఇంకా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలన్నా మౌల్డ్కి, ఇంకా వచ్చి షుగర్ సిరప్ని మనం కేక్కి అప్లై చేస్తాం కదా, దానికోసం ఆ బ్రష్ అయితే పనికొస్తుంది. ఇదైతే స్పాచులా అండి. మనం ఇంకా ఇంకా కేక్ మిక్స్ చేయాలన్నా, దాన్ని క్లీన్గా తీయాలన్నా ఇది స్పాచులా పనికొస్తుంది. మనకు బౌల్ నుంచి క్లీన్గా వచ్చేస్తుందండి స్పాచులా. ఇవి వచ్చి నైఫ్లు అండి, ప్యాలెట్ నైఫ్లు అంటారు. ఇవైతే చాలా స్టిఫ్గా ఉన్నాయండి. నేను అసలు అనుకోలేదు ఇంత స్టిఫ్గా ఉంటాయని చెప్పి. మనం ఈజీగా కేక్ని హ్యాండిల్ చేయగలం. అంటే మనము ఫ్రంట్ టేబుల్ నుంచి కేక్ తీయాలన్నా కానీ, ఇంకా ఎక్కడైనా తీసి పక్కన పెట్టాలన్నా కానీ ఇవి మంచి స్టిఫ్గా ఉన్నాయి. మనం నీట్గా దీన్ని ఐసింగ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి మనం
విప్పింగ్ క్రీమ్ వేస్తాం కదండి బ్యాగ్స్, అవి ఈ మామూలు బ్యాగ్స్ అండి ఇవి. మనం ఇలా దీంట్లో నోజల్ పెట్టి మనం కొంచెం లాస్ట్న కట్ చేసి ఇంకా దాంట్లో విప్పింగ్ క్రీమ్ వేసేస్తే అయిపోతుందండి. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం డిజైన్లు వేసుకోవచ్చు కేక్ పైన. ఇవి ఎక్కువ ఇచ్చున్నారండి, చాలానే ఉన్నాయి. ఇవి మనం కేక్ డెకరేట్ చేసుకోవడానికి పనికొస్తాయండి. ఇది మనం కేక్ని నీట్గా రఫ్ చేయడానికి పనికొస్తుంది, ఫినిషింగ్ బాగా రావడానికండి. కానీ నాకైతే ఇది అంతగా మంచిగా అనిపించలేదు, దీంతో అంత యూస్ఫుల్ లేదండి. ఇవి నోజల్స్ ఎట్లండి, దీంట్లో మినిమం 11 నోజల్స్ ఏమో ఉన్నాయండి దీంట్లో. కానీ మనకి కావాల్సింది మెయిన్ నోజల్స్ లేవండి. లీఫ్ నోజలు, పెటల్ నోజలు, ఇంకోటి వచ్చి గ్రాస్ నోజలు, ఇంకోటి వచ్చి దాని పేరు ఏదో ఉందండి గుర్తుకు రావటం లేదు, సంథింగ్. అవండి మనకు కావాల్సింది. అసలు అవైతే లేవు. ఇంకా దానికోసం నేను ఆర్డర్ పెట్టుకోవాలి సపరేట్గా. ఇంకా పైపింగ్ బ్యాగ్ కూడా ఇంకోటి సపరేట్గా ఇచ్చారండి ఒక నోజల్తో. దాంతో మనము విప్పింగ్ క్రీమ్ని ఫస్ట్ అప్లై చేయడానికి పనికొస్తుంది. అంటే ప్యాలెట్ నైఫ్తో కాకుండా డైరెక్ట్గా దీంట్లో మనం వేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చి స్క్రాప్ కార్డ్స్ అంటారు కదండి, అవి కేక్ని దీంతో ఫినిషింగ్ ఇస్తారు. ఇవి కూడా కొంచెం అంటే అవి ఎలా అంటే ఆ కార్డ్స్ అనేవి కొంచెం మనకి పల్సగా ఉండాలండి, అలా ఉంటే మనకు ఈజీగా క్యారీ అవుతాయి. ఇవేమంటే కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఫినిషింగ్ చేసేటప్పుడు, కొంచెం నీట్గా రాదండి. ఇది టర్న్ టేబుల్ అండి, చూడండి. టర్న్ టేబుల్ అయితే ఈజీగా టర్న్ అవుతుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి, మంచిగా రన్ అవుతుందండి. లాస్ట్గా మన బ్లెండర్, ఇదేనండి మెయిన్. మనకు కేక్ ఫ్లఫీగా రావాలన్నా, విప్పింగ్ క్రీమ్ మనకి మంచిగా రావాలన్నా ఇది లేకుంటే అసలు కేక్ని మనం ఎంత చేసినా కానీ ఫ్లఫీగా అయితే తయారు చేయలేమండి. దీనివల్లే మనకి ఎక్కువగా ఫ్లఫీనెస్ వస్తుంది. ఇవైతే అసలు క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి, నేను అనుకోలేదు ఇంత బాగుంటాయని చెప్పి. ఇంకా మిషన్ అయితే నేను వాడేసరికి ఎలా ఉంటుందో తెలీదు, ఒక 1, 2, 3 మంత్స్ అయినా మనం యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది దాని గురించి. అయితే బాగానే ఉందండి. ఇది 260 వాట్స్ అండి. ఇది 700కి ఇన్ని ప్రోడక్ట్స్ కంటే బెటరేనండి, అంత తీసేయాల్సింది ఏం లేదు. క్వాలిటీ కూడా ఆ రేట్కి వర్తేనండి. కాకపోతే బిగినర్స్ అసలు ఇవే యూస్ చేయాలి కూడా అండి. ఒకేసారి హై కాస్ట్ పెట్టేసి మొత్తం కొనేసి తర్వాత మనం ప్రాక్టీస్ చేయలేక అది మళ్ళీ మూలన పెట్టేసి ఇవన్నీ లేకుండా కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకున్నామంటే మొత్తం ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి మనకి. తర్వాత మనం వాటి మీద ట్రై చేసి మనకి మంచిగా కేక్ వస్తుంది అనుకుంటే ఆ తర్వాత చిన్న చిన్నగా మనం హై క్వాలిటీలో హై కాస్ట్వి తీసుకోవచ్చండి. మొత్తం బ్రాండెడ్వి తీసుకోవచ్చు. మనం నేర్చుకున్న తర్వాత అయితే మనకు యూస్ఫుల్ అండి. మనం నేర్చుకోకముందే హై కాస్ట్ తీసుకోవాల్సిన అయితే అవసరం లేదు. అందుకే నేను దీని గురించి రివ్యూ చేస్తున్నాను. నేను కూడా కేకులు నేర్చుకోవడానికేనండి తీసుకుంది, నాకు కేకులు చేయడం రాదు. దీంతో ఇంకా నేను ఫస్ట్గా ట్రై చేస్తాను. దీన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలండి. దీని మీద ఏం రాస్తుందంటే మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని తీసేయాలంట, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవాలంట. ఇంకేనండి చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టేశాను. ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీనండి. నేను ఎలాగో అని భయపడాను ఫస్ట్.
మనం ఒకసారి మిషన్ని చూస్తే మనకే అర్థమైపోతుందండి. ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పితే సరిపోతుందండి, సెట్ అయిపోతుంది. అంతేనండి, ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే దీన్ని కూడా మీరు కూడా పర్చేస్ చేయండి, కానీ స్టార్ రేటింగ్ మటుకు చూసుకోండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంకా టైలరింగ్వి, కుకింగ్స్వి, ఇంకా రివ్యూస్ అలాంటివి అన్నీ మన ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.